నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులు అధైర్యపడవద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు షబ్బీర్ అలీ ఆర్థిక సాయం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే దుకాణ సముదాయాలను నిర్మించడంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मार के मेरी हालत खराब कर दी। राजू गवाह है, इतना मारे चल नहीं सक रहा मैं हॉस्पिटल कर रहे हैं। अच्छी चाय किया था। हाँ इधर देखिए आते नहीं ले बच गया मैं राजू दे बोल के बच गया। फर्स्ट टाइम सेकंड टाइम ही नहीं जा सकते वो ना शॉट दे रहा है। మరి ఇక్కడ 18 షాపులు కాలిపోవడం జరిగింది. 18 షాపులు హోటల్స్ ఉన్నాయి, పూల దుకాణాలు ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ ఫుడ్ షాప్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. అందరు బీద వాళ్ళే. మరి వాళ్ళందరికీ నష్టమైంది. నష్టపరిహారం ఎలా ఇవ్వాలో ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అంచనా వేసేందుకు నా వెంబడ వచ్చినారు. ఆల్రెడీ అంచనాలు కూడా అయిపోయినాయి. దీనికి సుమారు 35 లక్షల రూపాయల ఇలా నష్టం జరిగింది. అది మెటీరియల్కి, తర్వాత వాళ్ళ షెడ్ గీట్ అవి అన్నీ తర్వాత ఉన్నాయి. దాని తర్వాత ఇది కాలిపోయిన వాళ్ళకు నష్టపరిహారం, తర్వాత వీళ్ళకి ఎట్లా కూర్చోబెట్టాలి, వీళ్ళకు ఉపాధి ఎట్లా, రేపు ఫ్యూచర్లో ఎట్లా, ఈ లైన్లో మున్సిపాలిటీ ద్వారానా లేకుంటే గవర్నమెంట్ ద్వారానా లేకుంటే ఎలా ఈ రూట్కు వీళ్ళకు ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నారు, మరి వాళ్ళని ఎలా చేయాలో ఇప్పుడు ఆర్డీఓ మన కలెక్టర్ మన మరి వాళ్ళతో కూర్చొని మా నాయకులతో కూర్చొని మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, అండరాజు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక వ్యక్తిమే, మన పార్టీ నాయకులు ఉన్నారు. అందరం కలిసి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో దీని మీద చర్చిస్తాం. అలాగే కొంచెం ఆర్థిక సాయం నేను స్వయంగా కూడా ఇస్తున్నాను. మళ్ళీ మిగిలినది ప్రభుత్వంతో రెడ్ క్రాస్తో కానీ ఇంకా ప్రభుత్వంతో కానీ ఎలా సాధ్యమవుతుందో అవన్నీ సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుందామనే ఉద్దేశం. కానీ ఇప్పుడు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఈ మీటింగ్ జరిగి, ఎందుకంటే చైర్మన్ గారు మున్సిపల్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ సెలక్షన్ చేసే బాడీ, అడ్వైజ్ ఇచ్చే బాడీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతారు. విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధమైన సంఘటన సదాశివనగర్ మండలం మర్కల్లో చోటు చేసుకుంది. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు ప్రమాదకరంగా ఉన్న కరెంటు వైర్లను సరిచేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మార్కల్ శివార్లోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో కరెంటు తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం చంద్రాయనపల్లికి చెందిన బాధావత్ సంతోష్కు చెందిన హార్వెస్టర్ మిషన్ మార్కల్లో వరి పొలం కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగి దగ్ధమైందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో హార్వెస్టర్ పై డ్రైవర్ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. హార్వెస్టర్ తో పాటు సమీపంలోని వరి కొయ్యలు కాల్పినట్లు స్థానికులు తెలిపారు. మంటలు వ్యాపిస్తుండటంతో వాటర్ ట్యాంకర్ తో ఆపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పుష్పరాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
బాన్సువాడలో గుర్తెన్ని వ్యక్తులు వదిలి వెళ్లిన నవజాత శిశువును పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వైద్య సిబ్బంది ఆ పసికందును కన్న బిడ్డలా చూసుకున్నారు. అయితే శిశు సంరక్షణాధికారులు బాబును తీసుకెళ్లడానికి రావడంతో సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. బాన్సువాడ పట్టణంలోని మదనా కాలనీలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తెన్ని వ్యక్తులు వదిలి వెళ్లగా స్థానిక కౌన్సిలర్ పేరోస్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ శిశువును బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి ఆసుపత్రి నర్సులు వైద్య సిబ్బంది ఆ పసికందును కన్న బిడ్డలా చూసుకున్నారు. సమయానికి పాలు పట్టడం, వైద్యం అందించడం ఏ లోటు లేకుండా ఎంతో ఆప్యాయంగా పెంచారు. దీంతో శిశుపై సిబ్బందికి విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అయితే మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ నుంచి శిశువును అధికారికంగా తీసుకెళ్లి వెళ్లారు. 15 రోజులుగా తమ కళ్ల ముందే పెరిగిన ఆ పసివాడు దూరం అవుతుండడంతో నర్సులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లతో శిశువుకు వీడుకోలు పలికిన దృశ్యం చూసిన వారిని కలిసివేసింది. రోజుల క్రితము మదీనా కాలనీలో మనం బేబీని పారేయడం జరిగింది. పోలీస్ ద్వారా ఆ బేబీని మా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ బాన్సువాడ, ఎంసీహెచ్ హాస్పిటల్ బాన్సువాడ. వచ్చినప్పుడు బాబు తలపైన, తర్వాత మోకాలపైన గాయాలు ఉండే, చాలా సిగ్గా ఉండే బేబీ. మరి ఆ బేబీని మేము అడ్మిట్ చేసుకున్నాము. తర్వాత మా ఎస్ఎన్సియు స్టాఫ్, తర్వాత మా ఎస్ఎన్సియు మెడికల్ ఆఫీసర్స్ కానీ, హాస్పిటల్లో ఉన్న అందరూ నర్సెస్, డాక్టర్స్ అందరూ కూడా బాబుని జాగ్రత్తగా చూసుకొని ఈరోజు ఒక 15 డేస్ తర్వాత పూర్ణ ఆరోగ్యం, మంచి ఆరోగ్యంతో బాబుని ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు బాబుని శిశు విహార రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అన్నారు. ప్రధానమంత్రిగా ఇందిరమ్మ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ నివాసం వద్ద గల చౌకధరల దుకాణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షబ్బీర్ లబ్ధిదారులకు స్వయంగా చీరలు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి అండగా నిలబడి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కేవలం వస్త్రాలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రతి మహిళకు గౌరవాన్ని అందించడమే లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రైతులకు మద్దతు ఇలా ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిప్ప ఉమారాణి, పట్టణ అధ్యక్షులు సందీప్, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే నెక్స్ట్ परवेज भाई ओके ना ओके ओके देखो शेरू भाई రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు ఆర్థిక భద్రత లభిస్తుందని ఉద్యానవన అధికారులు తెలిపారు. పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేసి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు. రైతులు ధైర్యంగా పామ్ ఆయిల్ పంట వేయాలని సూచించారు. తాడ్వై మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తాడ్వై, రాజంపేట, గాంధారి, సదాశివనగర్ మండలాల రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఉద్యానవన అధికారి సుమంత్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండలాలలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంట పండిస్తూ ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పారు. ఈ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదన్నారు. అన్ని విధాల రైతులకు లాభాలు ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని చెప్పారు. అనంతరం ఉద్యానవన విస్తరణాధికారి బాపిరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచితంగా టమాటా, వంకాయ, క్యాబేజీ, ఇతర కూరగాయల మొక్కలు ఉచితంగా జీడిమెట్లలు అందుబాటులో ఉన్నాయన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్న రైతులకు తాడ్వై, రాజంపేట, బికనూరు మండలాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలో తక్కువ ధరకు కూరగాయల మొక్కలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దానికి మేము మా శాఖ ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ ఇస్తే మీరు అక్కడికే సొంతంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని మీరు ఆ మొక్కలను తెచ్చుకోవచ్చు. అంటే మేము లైసెన్స్ ఇచ్చిన నర్సరీలు ఇక్కడ మన జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ దగ్గర అయితే మన ఎర్రపాడులో కూడా ఒక నర్సరీ ఉంది. ఇక్కడ మన రాజంపేట మండలం శివాయిపల్లిలో ఒక నర్సరీ ఉంది. ఇక్కడ బెంగళూరు సైడ్ ఒక మండలం ఉంది. పెద్దమల్లారెడ్డి దగ్గర ఒక నర్సరీ ఉంది.
అక్కడ నర్సరీలకు వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నామని కూడా మేము సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ అక్కడ నర్సరీలో కొనుక్కొని మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక మీ ఐడెంటిటీ ప్రూఫ్స్, ఆధార్ కార్డు, పట్టపత్రులు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు మీరు ఆ నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్న నర్సరీ బిల్లు, తర్వాత మీరు ఏదైతే ఎరువులు వేస్తారో ఆ ఎరువుల బిల్లు కూడా మాకు ఇస్తే కానీ మళ్ళీ మేము శాంక్షన్ తీసుకొని మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది, సబ్సిడీ జమ చేయడం జరుగుతుంది. వేరే పంటలకు ఉన్నట్టుగా ఇప్పుడు ఏది పత్తికి ఉంది మా దగ్గర పెన్షన్ తీసుకుంటలేము. ఈ రోజుల పరిస్థితి రైతుల పరిస్థితి చెప్పాలి కదా. ఒక్క రాకుండా నచ్చింది మీరు ప్రోత్సాహం అంటే బాగా చేసుకున్నాయో లేకుంటే ఏదన్నా చెప్పాలా కదా. మంచిగా రైతులు ఏదన్నా నలుగురు రాలేదు 15 రైతులని మీరు ప్రోత్సహిస్తారా కదా. ఏం లేదు ఈ ఆర్థిక కూడా మామూలు ఎవరైనా సలహా ఇవ్వాలా. ఇట్లా వండి ఇట్లా పోతే బాగుంటుందని, ఇట్లా మందులు కొట్టండి, చెరువు చూడండి, ఈ మందు కొట్టండి, పొజిషన్ ఉందని మీరు సలహా గత ఇవ్వాలని ఆర్థిక సంస్థ ఇవ్వదు కదా. ఊచుకోవాలని ఖర్చు ఎక్కువ పెట్టవలసి వస్తుంది. మనకు కట్టెలు, నెట్టు, మనం నీళ్ళు చేయడము, లేబర్ ఖర్చు, ఇదంతా బాగా ఖర్చు అవుతుంది. ఛత్తీస్గఢ్కి తెచ్చిన మేము 4 ఛత్తీస్గఢ్. ఇప్పుడు మేము మా 3-4 రోజులు మరి పంట చాలా ధర 500 ఉంటుంది బాక్సు. పర్వాలేదు, 500 ఉన్నా పడతాం. 5 కింటలని ఉండాలి. కానీ రిజిస్టర్ చేసుకుంటే సమయం రిజిస్టర్ చేసే ప్రయత్నం దర్శిస్తున్నాను. రైతన్నలకు అందరూ చెప్పేది ఏంటంటే మనం ఖాళీ ఉండాలని, లేకుంటే నీరు ఇది 420 క్వింటాల్స్ ఆగమానం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. డ్వాక్రా గ్రూప్ మహిళలు ఆధార్ కార్డు, డ్వాక్రా గ్రూపులో లేని వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం, నేను 14th వార్డ్ కౌన్సిలర్ని. నా పేరు హర్షిత. ఈరోజు 99 ప్రణాళిక ఉద్దేశించి ఇందిరమ్మ చీరలు అనేది పంపిణీ జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు, అలా 3 రోజులు కొనసాగుతుంది. 19 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 19 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి చీరలు పంపిణీ అనేది జరుగుతుంది. డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి ఈ 19 నిండిన వాళ్ళందరికీ చీరలు పంపిణీ అనేది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది 3 రోజులు ఉంటుంది కనుక రేవంత్ రెడ్డి గారు చీరలు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.